రానున్న ఎన్నికల్లో చేయబోయే సంక్షేమ మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడు జగన్ అని అన్నారు. మేనిఫెస్టోపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమైందన్నారు. 2019లో నవరత్నాల పేరుతో ప్రజల ముందుకొచ్చామన్నారు. 99% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు అవినాష్. టీడీపీ సాధ్యం కాని 650 హామీలు ఇచ్చిందని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతల అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానిపై కూడా మాట తప్పలేదన్నారు. 3 ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులు తోడ్పడతాయని అవినాష్ చెప్పారు. ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయబోయే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు విడుదల చేసిన సందర్భంగా ఎంతో సంతోషంగా, ఎందుకంటే ఏదైతే ఒక నాయకుడు ఒక మాట ఇచ్చారనుకోండి, ఏ నాయకుడైతే మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకునే తనంగా, ఎందుకంటే ఒక పక్క 2014లో మనందరం కూడా చూసాం, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 650 హామీలు ఇచ్చారు. ఏ ఒక్క హామీ గారు నెరవేర్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో మేనిఫెస్టో రూపొందించుకుని ఆ రోజు ప్రజల ముందుకు వచ్చారు. గడిచిన 5 సంవత్సరాలు ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ప్రతి ఒక్క హామీని గారు కరోనా కష్టకాలంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏ రోజు గారు వెనకాడకుండా ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిన నాయకుడు, దాదాపుగా 99% హామీలు నెరవేర్చిన నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా